రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది తెలంగాణ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలు అయిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. 3 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఈ 13 సంవత్సరాలుగా మనకు ఒరిగింది ఏంది? కేంద్రంలో 12 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది. మరి ఎవరు చేయాలి ఈ పని? ఎందుకు ఇంత దారుణంగా ఉంది అంటే ఒక భయంకరమైన రిపోర్ట్ మన ముందున్నది. ఒకసారి చూడండి. ఈ సిగ్గుతోనే తలదించుకోవాలి మనం. ప్రజలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఓట్లు ఎవరికి వేసినాం? మనం ఓట్లు వేసేది ఏ ఎజెండాతో ఓట్లు వేస్తున్నాం? సరే, వాడు మన ఎజెండా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మన ఎజెండాలో లీడర్ పని చేయకపోతే అది వాడి తప్పు. కానీ మనం ఓట్లు ఏ ఎజెండాతో వేస్తున్నాం, ఏ ఎజెండా మన మైండ్లో ఫిక్స్ చేసుకొని ఓట్లు వేస్తున్నాం? మనకి ఇది ఇస్తుండా, అది ఇస్తుండా, ఓట్లప్పుడు ఎన్ని పైసలు ఇచ్చిండు, ఎన్ని కోట్ల సీసాలు పంచిండు, వాడెంత ఇచ్చిండు, వీడెంత ఇచ్చిండు, ఈ దాన్ని బేస్ చేసుకుని మనం ఎలక్షన్లో ఓటేస్తున్నాం. ఎడ్యుకేషన్, హెల్త్ అనే దాన్ని ఆలోచించి దాన్ని ఎజెండా పెట్టుకుని ఓటేస్తున్నామా? లేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేస్తున్నామా? లేదు. ఆ గంట సేపట్లో తాగే కోట్ల సీసా కోసం ఓటేస్తున్నాం. ఆ పూట గడవడానికి వాడిచ్చే ఆ 1000-2000 కోసం ఓటేస్తున్నాం. సింపుల్. మరి మనం కూడా సిగ్గుతో తలదించుకోవాలి కదా. ఎందుకు తలదించుకోవాలంటే ఇక్కడ చూడండి. గ్రామీణ వైద్యం అధ్వానం. దేశంలోనే రాష్ట్రానికి అట్టడుగు స్థానం అట. 0 మార్కులు వచ్చినాయట. ఇప్పుడు AK-47తో కాల్చిపడేయాలి ఒక్కొక్కరిని. మరి అంతే కదా, ఏమనాలిగా? మన రాష్ట్రము దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా గ్రామీణ వైద్యంలో, అంటే మీ గ్రామంలో ఉన్న హాస్పిటల్స్, మీ గ్రామంలో ఉన్న PHC, మీ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ ఇంకేదన్నా వైద్యం మీకు ఏమైనా అందుబాటులో ఉందంటే లేదు. రాష్ట్రానికి గుండు 0 మార్కులు వచ్చినాయట తెలంగాణకి. 2022-23 గణాంకాల ఆధారంగా గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచి విడుదలైందట. 28 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిరట. టాప్లో ఉందట అరుణాచల్ అండ్ కేరళ. ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడ పరిస్థితి? ఆ రాష్ట్రం టాప్లో ఉందట, అరుణాచల్ ప్రదేశ్. మనము అట్టడుగున ఉన్నమాట. తెలంగాణలోని CHCల్లో మౌలిక వసతుల కొరత. రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉన్నా తగినంత ఖర్చు చేయట్లే. వైద్య సిబ్బంది నియామకాలు జరపాలి, బడ్జెట్ కేటాయింపులు పెంచాలి అని సిఫార్సులట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఇది 22-23 గణాంకాల ప్రకారం మేము 23లో అధికారంలోకి వచ్చినామంటారు. ఏం లేదు, అప్పటికిప్పటికి చేంజెస్ ఏమీ జరగలేదు. ఒక్క PHCకి ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టిరా? పోనీ బడ్జెట్ ఏమన్నా పెంచిరా? ఎక్కడ తెలుస్తుంది? వైద్యం బాగుంది అని ఎక్కడ తెలుసుకోవాలా? వైద్యానికి సంబంధించిన బడ్జెట్ పెరగాలి. పెరిగిందా? 4%. 4%. మొత్తం 3 లక్షల కోట్ల బడ్జెట్లో వీళ్ళు కేటాయిస్తున్నది జస్ట్ 4%. చూడండి, గ్రామాల్లో వైద్య మౌలిక సదుపాయాలకు సంబంధించి తెలంగాణకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో గ్రామీణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అంటే CHC పనితీరు, వైద్య సిబ్బంది సేవలపై నిర్వహించిన తాజా అధ్యయనంలో రాష్ట్రానికి 0 స్కోర్ అట. 0.00 స్కోర్తో చిట్ట చివరి స్థానం దక్కింది. కేంద్ర ప్రభుత్వ హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ రీసోర్స్ 2022-23 గణాంకాల ఆధారంగా ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ పద్ధతిలో రూపొందించిన గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచి రూరల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ HII ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ 1.00 స్కోర్తో దేశంలోని ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత కేరళ 0.48, మేఘాలయ 0.34, మిజోరాం 0.30, రాజస్థాన్ 0.29, తమిళనాడు 0.28, ఛత్తీస్గఢ్ 0.25, ఆంధ్రప్రదేశ్ మన పక్కనే ఉంది కదా 0.23, మనది 0.00. మనకంటే ఈశాన్య రాష్ట్రాలు మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలు, మేఘాలయ ఇట్లాంటి రాష్ట్రాలు బెటర్గా ఉన్నాయి మనకంటే గ్రామీణ వైద్యంలో. వివిధ అంశాల ఆధారంగా ఈ సూచి రూపొందించారు. 1 లక్ష జనాభాకు ఎన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, ఎంతమంది ఫార్మసిస్టులు ఉన్నారు, ఎంతమంది రేడియాలజిస్టులు ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు, ప్రతి 1000 మంది జనాభాకు ఉన్న వైద్యులు ఎంతమంది, నర్సులు ఎంతమంది, ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చికిత్స అందించే ఫస్ట్ రెఫరల్ యూనిట్లుగా CHCలు అత్యంత కీలకం. అయితే రాష్ట్రంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో అనేక అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉన్నది. పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజిస్టులు,
ఫార్మసిస్టులు, నర్సులు కూడా తగినంత మంది లేరు. దీనికి తోడు మౌలిక వసతుల లేమి కూడా కొనసాగుతోంది. తెలంగాణ 0 స్కోర్ నమోదు చేయడానికి తీవ్రమైన మౌలిక వసతుల కొరత ప్రధాన కారణం కాగా, రాష్ట్ర విభజన అనంతర వ్యవస్థాగత మార్పులు కూడా దీనికి పాక్షిక కారణం కావచ్చని హెచ్ఐఐ సూచి పేర్కొన్నది. రాష్ట్రం ఆర్థికంగా బలపడుతున్న తరుణంలోనూ గ్రామీణ ప్రజారోగ్యం పైన ఆశించిన స్థాయిలో పెట్టుబడులు పెట్టకపోతే ఈ పరిస్థితికి దారితీసిందని విశ్లేషించింది. పల్లె ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తున్నది. వారిపైన వైద్య ఖర్చుల భారం భారీగా పెరిగిపోతున్నది. ప్రభుత్వం ఇకనైనా గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు, పారామెడికల్ నియామకాలు చేపట్టి బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని సిఫారసు చేసింది. సంపన్న రాష్ట్రాలు కూడా వెనుక వరుసలో ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన పలు రాష్ట్రాల్లో గ్రామీణ ఆరోగ్య మౌలిక వసతులు ఏమంత మెరుగ్గా లేవని హెచ్ఐఏ సూచి వెల్లడించింది. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, హర్యానా వంటి ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు కూడా సూచీలో దిగువనే ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మాత్రమే గ్రామీణ ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి హామీ ఇవ్వదని ఈ అధ్యయనం సూచిస్తోంది. ప్రభుత్వ విధానాలు, ప్రజారోగ్యం పైన ప్రభుత్వ ఖర్చు, మానవ వనరుల కేటాయింపు, రాజకీయ సంకల్పం వంటి అంశాలు కూడా కీలకం. ఇట్లా ఇంత దారుణంగా ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మా విలేజ్లో ఒక హాస్పిటల్ ఉంది. ఒక్కసారి చూడండి, ఆ వీడియోలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అసలు కనీసమైన ఇప్పుడు బిల్డింగ్ ఉండి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా డాక్టర్ లేరు. డాక్టర్లు ఇప్పుడు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఏమంటుందని మేము డాక్టర్లను చాలా పెద్ద ఎత్తున నియమించడం అని అంటున్నారు. మరి అసలు ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్ సరిగ్గా నడవట్లే? అసలు బిల్డింగ్లు ఎంత దారుణంగా ఉన్నాయి. ఇది ఎందుకు గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు అంటే ప్రజలు కూడా అట్లనే ఉన్నారు. ప్రజలు ఈ అంశాన్ని అసలు పట్టించుకోవట్లే. ఇది గవర్నమెంట్ అందించేది కాదరా, ఇది మనం ప్రైవేట్ హాస్పిటల్కే పోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. మనకెందుకు గవర్నమెంట్ విద్య, గవర్నమెంట్ వైద్యం అందట్లేదు అని ఆలోచించట్లే. రేపటి ఎలక్షన్లో 2028 or 29లో జరిగే ఎలక్షన్లో మాకేమొద్దురా నాయన, మాకు గా వైద్యం అందించు, గా విద్య అందించు అనే ఎజెండాని మనం ఫిక్స్ చేస్తే రాష్ట్రం ఏమైనా బాగుపడుతుంది. వన్ సెకండ్, ఒక్కసారి చూడండి. ఇది మా విలేజ్, అంటే మా ఇంటి ఎదురుగానే ఉన్న ఇది పిహెచ్సి అనమాట. ఇది దాదాపు 6 పడకలు 10 పడకల ఆసుపత్రి. ఇది దగ్గర కట్టి 10 ఏళ్ళు అవుతుంది, 10 సంవత్సరాలు దాటిపోయింది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే అద్భుతమైన బిల్డింగ్ ఉన్నది, అంత బాగానే ఉన్నది, డాక్టర్ లేడు. ఈ మధ్యలో ఏదో ఒక డాక్టర్ని ఎవరినో నియమించినట్టున్నారు. నేనే అక్కడ లోకల్గా ఉన్న ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తే ఒక 5 గంటలు 6 గంటలు ఇట్లా డాక్టర్ వచ్చి అట్లా పోతుంది. మరి పూర్తి స్థాయి డాక్టర్ని ఎందుకు నియమించలేకపోతున్నారు? ఇక్కడ చూడండి, లేబర్ రూము, ఇవి అవి అన్నీ ఉన్నాయి, కానీ హాస్పిటల్లో డాక్టర్ లేడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. మెయింటెనెన్స్, ఈ మెయింటెనెన్స్ చూడండి, మొత్తం దుమ్ము పట్టిపోయినాయి అన్నీ. ఆక్సిజన్ సిలిండర్ ఉన్నది. మరి ఇవన్నీ ఎందుకు ఇక్కడ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంచితే, ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఇన్పేషెంట్స్ని అవన్నీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది కదా, ఎందుకు చేయరు? అడిగేటోడేవాడు? ఇది హాస్పిటల్, ఇది డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్నది. ఇక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్ని పెట్టి ఇక్కడే మీరు టెస్టులు చేస్తే ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది కదా. ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ పెట్టి ఇక్కడే మీకు టెస్టులు చేస్తే బయట మీరు ప్రైవేట్ ల్యాబ్లో టెస్టులు చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. మరి జనాలు ఎందుకు ఆలోచిస్తలేరు? అయ్యో, లేడీస్ అండ్ జెంట్స్ వార్డు ఎన్ని బెడ్స్ ఉన్నాయి చూడండి. ఈ బెడ్స్ అన్ని కొత్త బెడ్స్, ఇవన్నీ కనీసం వీటిని ఓపెన్ చేసి వాడ కూడా వాళ్ళే. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, కొత్త బెడ్స్.
ఆ? ఈ పనికి వస్తాయి ఇక అలా వాష్రూమ్స్ చూడండి, దాన్ని వాడకం లేదు, ఏం లేదు, అట్లా వాడేసి కథం అయిపోయింది. దీన్ని వినియోగంలోకి తీసుకొస్తే ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇన్ని బెడ్స్ ఉన్నాయి, దాదాపు 10 బెడ్స్ ఉన్నాయి. టాయిలెట్స్ అట అవి మొత్తం స్టోర్ రూమ్ చేసి పడేసాడు దాన్ని. లేడీస్ టాయిలెట్ శతకొండి. అందుకే పబ్లిక్ ఆలోచించాలి. ఎందుకు ఇప్పుడు దాన్ని వినియోగించుకుంటే దాదాపు ఒక 5-6 వేల మంది జనాభాకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది హాస్పిటల్. అక్కడ ఒక డాక్టర్ని పెట్టి మార్నింగ్ టు నైట్ వరకు. అసలు ఎందుకు 24/7 వైద్యం అందుబాటులో ఉండొద్దు? ఎందుకు ఉండదు? మనం ఆలోచించినాం అసలు. ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఏడికి పోవాలా? టౌన్కి రావాలి. టౌన్ నుంచి ఆయన వల్ల కూడా కాదు, తీసుకుపోయి హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్కి వచ్చి ఆ టోల్ గేట్ దాకా అటు ఇయడంలో ప్రాణం అంతా గాల్లో కలిసిపోతుంది, కథం. అప్పటిదాకా బతికితే ఓకే. మనం ఎక్కడున్నామనంటే గ్రామీణ వైద్యంలో అట్టడుగున ఉన్నాం. 28 రాష్ట్రాల్లో మన స్థానం 28. మిజోరాం, మేఘాలయ, ఈశాన్య రాష్ట్రాల కంటే మనం చాలా దారుణంగా ఉన్నాం. మన స్కోర్ ఎంత అంటే 0.00. అందుకే ఇందులో ప్రజలది కూడా తప్పున్నది. ఎందుకంటే ప్రజలు అడుగుతలేరు. లీడర్లు వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళు మారాలి అంటే ఎందుకు మారుతారు? మనమే మారట్లే కదా. మన ఎజెండానే ఎడ్యుకేషన్, హెల్త్ లేదు కదా. అందుకే మేము మా యూట్యూబ్ బ్యానర్ కూడా చేంజ్ చేసినాం. చూడండి ఒకసారి. విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 చాలు, ఇంకేమీ వద్దు. ఈ బ్యానర్ కూడా చేంజ్ చేసినాం, యూట్యూబ్ బ్యానర్. విద్య, వైద్యం, ఉపాధిలో అన్ని వచ్చేస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్ని రకాల ఉపాధులు. ఈ 3 కాకుండా ఇంకేం కావాలి మనకి? ఏం అవసరం మనకి? సో అందుకే ప్రజలుగా మనం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఎజెండా ఫిక్స్ చేయాలి. విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 అంశాలను బేస్ చేసుకునే రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ జరగాలి.